మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అన్న నమస్తే. నమస్కారం. సో ఎట్లున్నావు? ప్రభుత్వం మారింది, ఇక్కడ ఎట్లుంది మహబూబ్ నగర్ మొత్తం? మహబూబ్ నగర్ పర్లేదు మేడం, బాగానే ఉంది. ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? ఏమైనా మార్పు వచ్చిందా? కాంగ్రెస్ కావాలి, మార్పు రావాలని చెప్పేసి కాంగ్రెస్ని గెలిపించింది. అవును మేడం, మార్పు అయితే కొంచెం పర్లేదు, బాగానే వచ్చింది. ఇప్పుడు బడ్జెట్లో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టు మొత్తం అక్కడ భూముల కబ్జాలు అవి ఉండే కదా. శ్రీనివాస్ రెడ్డి బాగానే డెవలప్మెంట్ చేసారు అనేసి కూడా విన్నా. అట్లానా? అంటే రెండు కబ్జాలు చేసి డెవలప్మెంట్ చేసిండా? ఏం లేదు మేడం, శ్రీనివాస్ గౌడ్ అంటారు మేడం. టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, అతని భూముల కబ్జాలు అవి అని అంటున్నారు. అవైతే నిజమే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మహిళలకు బాగుంది, అదొకటి. ఇంకా గ్యాస్ సిలిండర్, పేదవాళ్ళకు గ్యాస్ సిలిండర్ 500 అమౌంట్, అది కూడా పర్లేదు, బాగుంది. ఇప్పుడు ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నా. సేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్ పక్కన పెడదాం, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఎట్లుండబోతుంది ఇక్కడ నుంచి? బీజేపీ నుంచి చాలా ముగ్గురు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆస్పిరెంట్స్ ముగ్గురు ఉన్నారు, మీకు తెలిసిందే అనుకుంటా. నేను కూడా ఫ్లెక్సీలు మొత్తం చాలామంది అవే ఉన్నాయి, డీకేఆర్ ఉన్నవి వాళ్ళే ఉన్నాయి. సో ఎవరికి టికెట్ వస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తారో అనుకుంటున్నారు మీరు? మేడం, ఎంపీ టికెట్ అంటే ఇప్పుడు పాత మనిషికే, ఈయనకు శాంతి కుమార్కి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఆయన సీనియర్ కాబట్టి. డీకేఆర్ ఉంది, అటు జితేందర్ రెడ్డి ఉన్నాడు. అంటే వాళ్ళు కూడా ఎంపీ కిందకి వస్తారు కాబట్టి ఇప్పుడు ఈయన పాత మనిషి కాబట్టి శాంతి కుమార్కి ఇవ్వాలని కోరుకున్నా. అంటే ఏంది రీజన్? బీసీ అని చెప్పేసా, లేదంటే ఇంకేదన్నా రీజన్? బీసీ అంటే అలా అంటే ఏమీ లేదు, అంటే క్యాష్ ఫిల్మ్ అయితే ఏం లేదు, మామూలుగా జనరల్నే బాగానే ఉంటాడు. అసలు మ్యాక్సిమం అయితే కనిపించడు ఇక్కడ అనేసి విన్నాను నేను. ఆయన ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటాడు, ఇక్కడ ఉండరు అనేసి అని అంటున్నా. ఉంటాడు ఇక్కడ, మీకు అవైలబుల్ ఉంటాడు? మరి అవైలబుల్ అంటే ఉంటాడు మేడం, ఉంటాడు ఇక్కడ తిరుగుతుంటాడు. మరి తిరుగుతుంటాడు. ఇప్పుడు ఇంతకుముందు నాయకత్వంలోకి భలే వచ్చింది, నాయకత్వంలో బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా మంచిగా రావాలని కోరుకుంటున్నాను, అతనే బాగానే ఉంటాడు మేడం. నమస్తే అంకుల్, ఏం పేరు మీ పేరు? డి లింగం. సాయంత్రం చల్లగా కూర్చున్నట్టున్నారు. ఏం ఒట్టే కూకున్నాం మేడం. సో ఎట్లుంది? ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ కావాలి, మార్పు కావాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోరు ఇక్కడ ఎమ్మెల్యేని. సో ఎట్లుంది ప్రజెంట్ ఇప్పుడు అయితే వాళ్ళు ఏం వర్క్ చేయలేదు, ఇంతవరకు వచ్చింది కానీ ఏం చేయలేదు. టీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఇక్కడ ఏం లేదు, బీజేపీ వాళ్ళు చేసిందే ఉంది. ఈ మోరీలు కానీ, రోడ్లు కానీ, కరెంట్ కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదు. ఇక్కడ ఏ పని కూడా చేసినా అని ఆయన ఇది లేదు, ఏం డెవలప్మెంట్ చేయలేదు. ఇక్కడ ఏరియా డెవలప్మెంటే లేదు వాళ్ళది. ఆయన వచ్చి తిరిగిపోయింది, అంతేగాని డెవలప్మెంట్ అనేది ఏం చేయలే. ఇవన్నీ చేసింది మొత్తం బీజేపీ హయాంలో ఆయన కౌన్సిలర్. సో ఇప్పుడు మళ్ళీ వచ్చిన కొత్త ఎమ్మెల్యే ఇంకా వాళ్ళైతే ఇక్కడ వరకు అయితే రాలేదు, ఇప్పటికైతే వచ్చిన చూద్దాం వాళ్ళు ఎట్లా చేస్తారు. సో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. సో ఎంపీ నుంచి బీజేపీ గట్టి పోటీ నడుస్తుంది, ఎవరికి వస్తుందా టికెట్ అని చెప్పేసి. ఎవరికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ముగ్గురు వరకు కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నాం. శాంతి కుమార్ సార్ వస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నాం. సో డీకే అరుణ ఉంది, అటు జితేందర్ రెడ్డి ఉన్నాడు. జితేందర్ రెడ్డి సీనియర్, డీకే అరుణ సీనియర్. గతంలో డీకే అరుణ కూడా కంటెస్ట్ చేసి ఓడిపోయింది. వాళ్ళు సీనియర్స్ కదా, వాళ్ళని కాదని మీదకి వస్తుంది అనుకుంటున్నారా? ఏమో ఒకసారి వీళ్ళకి కూడా, కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇస్తే ఎట్లుంటుంది అనేది తెలుస్తుంటుంది కదా మేడం. ఓకే మేడం, సాధ్యమైనంత వరకు చేద్దాం ప్రయత్నం, బాగుంటుంది అని. ఉంటాడా ఇక్కడ? ఉంటాడు, కలుస్తుంటాడు. అప్పుడప్పుడు మీటింగ్లకు పోతుంటాం కదా, కలుస్తుంటాడు. బాగానే ఉంటాడు, అందరితో బాగానే ఉంటాడు, ఫ్రీగానే. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.